నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఈసారి పులసల సీజన్ మొదలైంది. మొదటి పులస వచ్చిందంటేనే ఒక పండగలా ఉంటుంది. కానీ ఈసారి మొదటి పులస ధర చూస్తే మాత్రం షాక్ అయ్యారు అంతా. ఎందుకు ఇంత తక్కువ ధర పలికింది? అసలు ఈ పులస చేపకు అంత డిమాండ్ ఎందుకు? అసలు ఈ పులస కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వర్షాకాలం వచ్చిందంటేనే గోదావరి జిల్లాల ప్రజలకు ఓ పండగే. అదేంటో తెలుసా? పులసల సీజన్. అవును, సముద్రంలో ఇలసగా ఉండే చేప గోదావరి నదిలోకి గుడ్లు పెట్టడానికి ఎదురీదుకుంటూ వస్తోంది. అలా గోదావరి నీళ్లలో పడిన తర్వాతే దానికి పులస అనే పేరు వస్తుంది. దాని రుచి అమాంతం మారిపోతుంది. పుస్తేలు అమ్మి అయినా పులస తినాలి అనే సామెత ఉందంటే దీని రుచి ఎంత అద్భుతమో అర్థం చేసుకోవచ్చు. మట్టి కుండలో చింతపండు పులుసుతో వండితే ఆ రుచి మాటల్లో చెప్పలేం. అది కూడా వండిన 24 గంటల తర్వాత తింటే స్వర్గమే. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలం అంట, ఆరోగ్యానికి కూడా మంచిదంట. అయితే ఈసారి సీజన్ లో మొదట దొరికిన పులస యానం ఫిష్ మార్కెట్ లో కేవలం 4,000 మాత్రమే పలికింది. విన్నారా? 4,000 మాత్రమే. ఇదే సైజు పులస సాధారణంగా 15,000 నుంచి 25,000 వరకు పలుకుతుంది. మరి ఎందుకు ఇంత తక్కువ అంటే దీని వెనుక ఓ చిన్న కహానీ ఉంది. గోదావరిలో నీటి ప్రవాహం ఇంకా పూర్తిగా మారలేదు. పులస సముద్రం నుంచి నదిలోకి రావాలంటే భారీ వర్షాలు, నదిలో ఎర్రటి వరద నీరు రావాలి. అలా వస్తేనే పులసలు పెద్ద ఎత్తున వస్తాయి. ఈసారి ఆ వరద ఇంకా సరిగ్గా రాకపోవడంతో తక్కువ సంఖ్యలో వచ్చాయి. అందుకే డిమాండ్ తగ్గి ధర తక్కువగా పలికింది. అయితే పులస చేప ప్రపంచంలో కేవలం 3 చోట్లే దొరుకుతుంది తెలుసా? బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఇక మన గోదావరి నది. అందుకే దీనికి అంత క్రేజ్. ధవళేశ్వరం, సిద్ధాంతం, నరసాపురం ఈ ప్రాంతాల పులస రుచి అయితే వేరే లెవెల్ అంటారు. సాధారణంగా వేలల్లో 5,000 నుంచి 7,000 పలికి కొనుగోలుదారులకు 10,000 వరకు అమ్ముడుపోతుంది. గతంలో 19,000, 15,000 పలికిన రికార్డులు కూడా ఉన్నాయి. ఆషాఢ నెలల్లో కొత్త అల్లులకు, బంధువులకు పులసలతో విందు ఇవ్వడం మన సాంప్రదాయం. ఈసారి తొలి పులస కాస్త తక్కువ ధర పలికిన గోదావరిలో వరద పెరిగి పులసల ప్రవాహం పెరిగితే మాత్రం దాని అసలు రేటు మళ్లీ మొదలవుతుంది. పులస ప్రియులు మాత్రం ఎంత డబ్బైనా పెట్టి లాగించేస్తారు. పులస సీజన్ ఇంకో జోరందుకుందని చెప్పొచ్చు.